అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ నిరవధిక సమ్మెకైతే టీచర్లు కానివ్వండి, వాళ్ళ సహాయకులు కానివ్వండి సమ్మెకైతే దిగారు. అదే ఇదే అంశానికి సంబంధించి ప్రభుత్వం ప్రధానంగా చేస్తున్న తప్పులు ఏంటి అనేది ఒక సాటి టీచర్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎందుకు ప్రధానంగా ప్రభుత్వం తప్పులు ఎందుకు చేస్తున్నట్టు, మీ పట్ల ఎందుకు సానుకూలంగా రియాక్ట్ కాలేకపోతుందంటే మీరేం చెప్తారు? ఈరోజు ప్రభుత్వాన్ని మేము మార్చి నెల నుంచి మెమోరాండాలు ఇచ్చి మినిస్టర్ గారి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి అందరికీ కూడా మేము మెమోరాండాలు ఇచ్చి మార్చి 20వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం పెట్టాం. ఆ రోజు ఇప్పుడు ఈ 11 డిమాండ్లు మీ చేతిలో ఉన్న పేపర్ 11 డిమాండ్లు ఆ రోజు వాళ్ళ ముందు పెట్టాం. పెట్టిన తర్వాత మా చలో విజయవాడ కార్యక్రమాన్ని రానికుండా చేయటానికి చాలామంది వందల సంఖ్యలో అంగన్వాడీ వర్కర్లని, హెల్పర్లని, మినీ వర్కర్లను అందరినీ అరెస్టులు చేసి అప్పుడు పోలీస్ స్టేషన్లో సరిపోతే కళ్యాణ మండపాలు తీసుకున్నారు. తీసుకుని అందులో పెట్టించారు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మెమోరాండం ఇవ్వడానికి వెళ్తే మీరు ముందే మా దగ్గరకు వచ్చి చర్చలు జరిపితే మేము సమస్యను పరిష్కరిస్తాం కదా అని అన్నారు. ఆయన అన్నదాని మీద మొన్న మళ్ళీ మేము వెళ్ళాం ఆయనకు మెమోరాండం ఇవ్వడానికి. మాకు ఆ మాట గుర్తుంది, ఆయన అన్న మాట గుర్తుంది. మేము సెప్టెంబర్ 25వ తారీఖున చలో విజయవాడ మళ్ళీ పెట్టాం. పెట్టిన సందర్భంగా బాగా ప్రభుత్వం నిర్బంధం విధించి నాయకులందరినీ 36 గంటల పాటు నిర్బంధం విధించింది. పోలీస్ స్టేషన్లో పెట్టేసి 36 గంటల పాటు విడుదల చేయలేదు. అదంతా అయిపోయింది, ధర్నా అందరు వెళ్ళిపోయారన్న తర్వాత కానీ విడుదల చేయలేదు. అప్పుడు కూడా మేము చెప్పామన్నమాట మా సమస్యని. అప్పుడు కూడా ఏమి పరిష్కారం చేయలే. నిన్న 4 మంత్రులు చర్చల్లోకి వచ్చి వాళ్ళు అనేది ఏంటంటే మీరు ముందే మా దృష్టికి ఎందుకు తీసుకురాలేదు అని అడుగుతున్నారు. అయితే మేము ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అడుగుతున్నాం. అయ్యా, మేము ఇన్నిసార్లు ధర్నా చేస్తున్నాము, ఇన్నిసార్లు రోడ్ల మీదకి వస్తున్నాము, పెద్ద ఎత్తున మా కార్యకర్తలందరినీ అరెస్టులు చేసి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి 36 గంటలు, 40 గంటలు, 28 గంటలు మమ్మల్నే కాకుండా భర్తలని, పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళి లోపల కూర్చోబెడుతున్నావే. మరి మేము ఈ 11 డిమాండ్లు మార్చి నెల నుంచి మీ చుట్టూ తిరుగుతున్నాం. ఎక్కే ఆఫీస్ గడప, దిగే ఆఫీస్ గడప, అదే పనిలో ఉన్నాం కదా మేము. మరి ఈరోజు మళ్ళీ కొత్తగా మీరు ఇప్పుడు అడిగితే ఎలా, మేము ఇప్పుడు ఎలా ఇవ్వము, ఇప్పుడు అడిగితే సాధ్యపడదు అని చెప్పి చెబుతున్నారు. ఇంకో మాట ఏంటంటే మేము మేనిఫెస్టోలో పెడతాము, మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది, వస్తే అప్పుడు ఇది ఇస్తాము అంటున్నారు మంత్రులు. ఎంత దాన్ని ఏమనాలో మాకు అర్థం కావట్లేదు. పాపం అమాయకత్వం అనుకుంటాం మేమైతే. ఎందుకంటే వాళ్ళని ఏసీ గదుల్లోంచి ప్రజల్లోకి రమ్మని చెబుతున్నాం. 2019 ఈ ప్రభుత్వం రాకముందు ధరలు ఎలా ఉన్నాయి, ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయి? గ్యాసు 2019లో 400 రూపాయలు ఉంటే ఈ రోజు 1200 రూపాయలు గ్యాస్ ధర ఉంది. కందిపప్పు 50 రూపాయలు ఉంటే 200 రూపాయలు కందిపప్పు అయింది. కరెంటు ఛార్జీ 200 ఉంటే ఇప్పుడు 1200 రూపాయలు అయింది. మరి ఇన్ని రెట్లు ధరలు పెరిగిపోయాయి. నేను వచ్చిన తర్వాత అంగన్వాడికి 1000 రూపాయలు పెంచేశాను, నేనే బాగా ఇచ్చేసాను, ఏ ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్తున్నారు. ఏం చేయాలి మాకు అసలు చెప్పడం ఏంటో మాకు అర్థం కాలేదు. రెండోది మేము గ్రాడ్యుటీ గురించి అడుగుతున్నాం. మన పక్కన రాష్ట్రాలు కర్ణాటక క్యాబినెట్ తీర్మానం చేసి అంగన్వాడీ వర్కరు, హెల్పరు, మినీ వర్కర్లందరికీ కూడా గ్రాడ్యుటీ మేము అమలు చేస్తాము అని చెప్పి వాళ్ళు తీర్మానం చేశారు. గుజరాత్లో అమలు జరుగుతుంది, తెలంగాణలో మేము ఇస్తాము అని చెప్పి చెప్పారు. మరి ఈ రాష్ట్రాలన్నీ చెప్పినప్పుడు మన రాష్ట్రాల్లో అంట మళ్ళీ సుప్రీంకోర్టుకి పెడతారంట, కేంద్ర ప్రభుత్వానికి రాస్తారంట. రాసిన తర్వాత అప్పుడు ఇవ్వాలా వద్దా, ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత అనేది తెలుసుకొని అప్పుడు మేము దాని గురించి ఆలోచిస్తామని చెబుతున్నారు. అసలు గ్రాడ్యుటీ కనీస వేతనం 26,000 రూపాయలు, అదే కదా మేము అడిగింది. మేమేమి గొంతమ్మ కోరికలు అడగలేదు కదా. ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు కూడా ఈ అంగన్వాడీ వర్కరు, హెల్పరు, మినీ వర్కర్లు ఇందులో పనులు చేసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగిన పనికి అంగన్వాడీ టీచర్ పిల్లల్ని ఎవరిని కదిలించినా
టీచర్ కంటే కూడా బాగా చెప్పగలరు. ఎన్ని యాప్లు చేస్తున్నారు, ఎన్ని గంటలు పని చేస్తున్నారు. గతంలో అంగన్వాడీ సెంటరు అంటే 9 నుంచి 1 గంట వరకే ఉండేది. కానీ ఇప్పుడు 9 నుంచి మళ్ళీ తెల్లారే 9 వరకు కూడా పనిచేసే పరిస్థితి ఈరోజు అంగన్వాడీ కార్యకర్తకి. ఎందుకంటే యాప్లు పెట్టావు కదా, ఆ యాప్ ఎప్పుడు సింక్ అవుతుందో తెలియదు. రాత్రి 11ంటికి అవుతుందో, 12ంటికి అవుతుందో, తెల్లారుజామున 5ంటికి అవుతుందో, ఎప్పుడైతే అప్పుడు పని చేయాలి. ఎప్పుడు సర్వర్ పని చేసి ఎప్పుడు సింక్ అయితే అప్పుడు అమ్మయ్య అని ఆ 5 నిమిషాలే అంగన్వాడీ టీచర్ పడుకుంటాం. మళ్ళీ తెల్లారిన దగ్గర నుంచి మళ్ళీ స్కూలు, మళ్ళీ యాప్ మొదలు పెట్టండి. మళ్ళీ పిల్లలు ఇదే పరిస్థితి. మేమేం అడుగుతున్నామంటే మాకు పనిభారం పెరిగింది. అంటే ఈ రోజున మంత్రి బొగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు మళ్ళీ మరోసారి మీతో చర్చలు జరిపారు. అవన్నీ కూడా చాలా సానుకూలమైన వాతావరణంలోనే నెలకొన్నాయి. మీ డిమాండ్లు కూడా మేము సానుకూలంగా రియాక్ట్ అయ్యామన్నట్టుగా కూడా ఇంకో పక్క నుంచి వాళ్ళ అనుకూల మీడియాలో అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్న పరిస్థితి. దీనికి అంటే 11 డిమాండ్లలో వాళ్ళు ఎన్నిటికి అగ్రి అయ్యారు, ఇంకా ఎన్ని అగ్రి చేయాల్సి ఉంటుంది? మా 11 డిమాండ్లలో వాళ్ళు చెప్పిన ప్రతి డిమాండ్కి కూడా అర్థం లేని డిమాండ్లు. అసలు ఏది కూడా మీకు కరెక్ట్గా ఇది ఇస్తాను అని చెప్పలా. మేము మినీ వర్కర్లందరినీ మెయిన్ వర్కర్లుగా చేయమన్నాం. రాష్ట్రంలో మినీ వర్కర్లు 6500 మంది మినీ వర్కర్లు ఉన్నారు. మనకి చర్చల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సిఎస్ గారు వీళ్ళందరూ చర్చల్లో కూర్చున్నప్పుడు వాళ్ళందరినీ మేము చేస్తాము అని చెప్పారు. చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పారంటే 300 లోపు జనాభా ఉన్న సెంటర్లలో మినీలను మేము మెయిన్ చేయమన్నారు. అంటే మేమేమి ప్రభుత్వాన్ని అడుగుతున్నామంటే 300 లోపు ఉన్న మినీ సెంటర్లలో మినీ వర్కరు పని చేయట్లేదా? మినీ వర్కర్ పని చేయట్లేదా? మెయిన్ వర్కర్ చేసినంత పని ఉంటుంది ఆమెకి. హెల్పర్తో పని ఉంటుంది. హెల్పర్ పని కూడా మినీ వర్కర్ పని, మినీ హెల్పర్ పని, ఇద్దరి పని చేసేది ఎవరు అంటే మినీ వర్కర్ పని చేస్తుంది. ఆ అమ్మాయికి ఎలాంటి సెలవులు ఉండవు. వేసవి సెలవులు ఉండవు, పండగ సెలవులు ఉండవు, ఇంకా ఏమి ఉండవు. వాళ్ళ ఇంట్లో ఎవడైనా పుట్టినా సెలవు ఉండదు, చచ్చిపోయినా సెలవు ఉండదు. పని చేయాల్సిందే. ఎందుకంటే ఇంకో తోటి హెల్పరు లేదు, ఇంకెవరూ లేరు కదా, ఆ సెంటర్ మూయటానికి వీలు లేదు కదా. అందుకని ఆమె పని చేయాల్సిన పరిస్థితి. ఎంత దుర్మార్గం. అందులో క్లారిటీ ఏమి ఇచ్చారు అనేది మాకు ఆయన చెప్పని మానండి. రెండోది, మేము చచ్చిపోతే మట్టి ఖర్చులు ఇవ్వండి అడుగుతున్నాం. నిన్నగాక మొన్న ఉయ్యూరులో ఒక అంగన్వాడీ టీచర్ సెంటర్ టైంలో 3:30కి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. రూపాయి లేదు. పిల్లలిద్దరూ చిన్న వయసు పిల్లలు చదువుకుంటున్నారు, ఇంకా బాధ్యతలు కూడా అవ్వాల, భర్తకు ఉద్యోగం లేదు. అలాంటి పరిస్థితుల్లో జిల్లా మొత్తం మా అంగన్వాడీ వర్కర్లు డబ్బులు పోగేసి తీసుకెళ్లి అమ్మాయికి దహన సంస్కారాలు చేయాల్సిన దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చింది. మేమేమడుగుతున్నాం? చచ్చిపోతే మట్టి ఖర్చులు ఇవ్వండి, అందరికీ ఇస్తావుగా, అన్ని డిపార్ట్మెంట్లోకి ఇస్తావు కదా. మాకేమో వేతనం పెంచాలన్నా, మాకు సంక్షేమ పథకాలు అమలు జరగాలన్నా మేము గవర్నమెంట్ ఉద్యోగులం అవుతాం. మా పిల్లలకి అమ్మఒడి అమలు చేయాలన్నా మేము గవర్నమెంట్ ఉద్యోగులం అవుతాం. ఏ స్కీము మాకు అమలు చేయాలన్నా మా గవర్నమెంట్ ఉద్యోగులం అవుతాం. కానీ మాకు జీతాలు పెంచండి అయ్యా అంటే మాత్రం పెంచే పరిస్థితి లేదు. ఊరు దిబ్బ అనే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాము, మమ్మల్ని చర్చలకు మీరు పిలవండి. మాకు కనీస వేతనం 26,000 రూపాయలు, గ్రాడ్యుటీ, ఈ రెండు కూడా మీరు అమలు చేయాలి అని చెప్పేసి కోరుతున్నా. సుప్రజ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి, CITU.